ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. చక్కని పలుకుల చిక్కని తెలుగు, చుక్కల సోకుల అక్షర సొంపుల తెలుగు, తూర్పు పొద్దున పొడిచిన అక్షర తెలుగు, మెప్పులు పొందిన అద్భుత పుష్పం తెలుగు, మక్కువ మీరగ మాటలాడు మమత తెలుగు, అలిత పదాల పొగడ్తల పసితనం తెలుగు అంటూ మన మాతృభాషలోని పదాల సౌందర్యాన్ని అభివర్ణించారో కవి. అలాంటి తెలుగు భాషపై మమకారాన్ని ప్రోది చేసే పలు అంశాలను మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎటు నుంచి చదివినా అధికమే వస్తుంది. ఏ విరివి, బి గరగ, సి జలజ, డి మిసిమి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం విరివి అయితే ఏ, గరగ అయితే బి, జలజ అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి, ఎటు నుంచి చదివినా అధికమే వస్తుంది. ఏ విరివి, బి గరగ, సి జలజ, డి మిసిమి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం విరివి అయితే ఏ, గరగ అయితే బి, జలజ అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట, అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. పాటలోనే నాదు ప్రాణాలు కలవన్న నారాయణ రెడ్డి తన సంగీత ప్రజ్ఞతో అరుదైన పాటలు రాశారు. తెలుగు భాషలోని లయను సాధారణ ప్రేక్షకులకు దగ్గర చేశారు. మనోహరమైన భాష, వర్ణనలు, అలంకారాలతో పాటను పతాక స్థాయికి తీసుకెళ్లారు. అలాంటిదే కర్ణ చిత్రంలోని గాలికి కులమేది పాట. కర్ణుడిని సూతపుత్రుడని అతని మామ అవమానించినప్పుడు తను ఇంటికి చేరుకుని మదనపడుతున్న సందర్భంలో అతని భార్య శుభాంగి ఓదారుస్తున్న సందర్భంలో పాడే పాట ఇది. కులం ప్రధానం కాదు, గుణం ముఖ్యమని ప్రబోధిస్తూ నాయిక చేత పలికించారు నారాయణ రెడ్డి. పల్లవిలో గాలికి కులమేది, నేలకు కులమేది అంటూ మనం పీల్చే గాలికి కులం ఉండదని, మనం నివసిస్తున్న నేలకు కూడా కులం ఉండదని చెబుతూ మరి మనుషులకెందుకు కులం అనేది మార్మికంగా చెబుతాడు కవి. అలాగే మింటికి మరుగేది, కాంతికి నెలవేది అని, ఆకాశానికి చాటు ఉండదని, కాంతి ఒకే చోట ఉండకుండా ఎక్కడైనా ఉంటుందని కవితాత్మకంగా వివరించారు నారాయణ రెడ్డి. ఇక్కడ మింటి అంటే ఆకాశం, మరుగు అంటే చాటు, నెలవు అంటే స్థానం. ఇక చరణంలో పాలకు ఒకటే తెల్లని రంగు ఉంటుందని, ప్రతిభకు ఫలితంలో తేడా ఉండదని చెబుతూ మరి వీరుడనే వానికి కులభేదం ఎందుకని, అది మనసులను విడదీసే మతభేదం అని వివరిస్తూ కులం, మతం అనేవి ప్రతిభకు అడ్డుగోడలు కావనే నిజాన్ని మన కళ్ల ముందు ఉంచుతారు నారాయణ రెడ్డి. అలాగే జగమున యశమే మిగులునులే, అది యుగములకైనా చెదరదులే, దైవం నీలో నిలుచునులే, ధర్మం నీతో నడుచునులే అంటూ ఈ లోకంలో కీర్తి మాత్రమే ఉంటుందని, అది ఎన్ని యుగాలైనా చెదిరిపోదని చెబుతూ దైవం అనేది నీలో నిలుస్తుందని, మనం ధర్మంగా ఉంటే అది మనతోనే ఉంటుందని ప్రబోధాత్మకంగా తన పాటకు తెలుగు పరిమళాలను అద్ది మనకందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. తెలుగు సంస్కృతిని, ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి సామెతలు. అయితే ప్రతి సామెత వెనుక ఆశ్చర్యాన్ని, చమత్కారాన్ని కలిగించే ఓ కథ దాగి ఉంది అంటున్నారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. ఆ సామెత కథల్లోని చిత్రణేంటో ఆయన మాటల్లోనే విందాం. వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని అనంతం వరకు కూడా అనేక విషయాలు తెలుసుకునేటటువంటి సందర్భంలో ఆ వ్యవహారంలో సామెతలు అపూర్వంగా సౌందర్యాన్ని ఆపాదిస్తాయి. గుడిమి రింగేవాడికి గుడి తలుపులు అప్పడాలు, గుడిమి రింగేవాడికి గుడి తలుపులు అప్పడాలు అనేటటువంటి దాంట్లో అన్నీ గుటకాయ స్వాహా చేసేటటువంటి వ్యక్తి గురించి చెప్పుకుంటున్నటువంటి అంశం అది. అంతేకాదు గుడిమి రింగుతాడు, గుడిలోని లింగాన్ని మింగుతాడు అని. ఒక వ్యక్తి తాను ఒక అధికారిగా ఉన్నటువంటి సందర్భంగా తాను ఎలా ఉండాలి, తన అధికారాన్ని ఉపయోగించేసి ఏ పని అయితే తాను చేస్తున్నాడో ఆ పనికి ఫలితం రావాలి, ఆ ఫలితం 10 మందికి అందాలి. కానీ ఆ ఫలితం తనకే అందాలి అనేటటువంటి విధంగా, తాను ఉన్నటువంటి చోటికే ఎసరు పెట్టేటటువంటి విధంగా ఏ వ్యక్తి అయితే వ్యవహరిస్తాడో అతడు తప్పు చేస్తున్నాడని అర్థం. కాబట్టి 100 ఎకరాలు స్వాహా చేసినటువంటి వాడికి ఆ పక్కనే ఉన్న మరొక ఎకరం ఒక లెక్క అవుతుందా అనేటటువంటి అర్థంలో చెప్పుకునేటటువంటిది. అంతేకాదు
ధనదాహం ఉన్నటువంటి వాడు కూడా కోట్లు సంపాదించేటటువంటి సందర్భంలో తాను ఎంత కూడబెట్టినా కానీ ఇంకా ఆశ ఉన్నట్టయితే ఆ తర్వాత ఆ మరొక 100 కూడబెట్టుకోవడానికి అతనికి ఒక లెక్కన అని ఈ రకంగా జనజీవితంలో ఇది ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. కానీ అర్థం ఏంటి, పరమార్థం ఏంటిది? నీకు ఎంత అవసరమో అంతే నీవు స్వీకరించు, కానీ నీకు అవసరాన్ని మించి కూడబెట్టినట్టయితే అది తప్పు, నీకు శిక్ష పడుతుంది అని ఒకవైపు తెలుస్తూ ఉన్నా కానీ మనిషి మాయలో పడతాడు. ఈ మాయలో పడ్డటువంటి వాడు ఈ విధంగా వ్యవహరిస్తాడు. గుడి మింగేవాడికి ఈ గుడి తలుపులు అప్పడాలు అనేటటువంటి ఈ సామెత గుడి మింగేవాడికి గుడి తలుపులు అప్పడాల్లాగా ఉపయోగపడతాయి. అప్పడం అంటే పెద్దగా నమలవలసిన అవసరం లేదు, హాయిగా తినేయచ్చు. ఈ విధంగా సామెత సాహిత్యానికి ఒక ఆమెతగా మనకు కనిపిస్తుంది. కథలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. నీతిని బోధిస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరం అవుతున్నారు. అందుకే కథకు నవరసాలను జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. అనగా 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 ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఆరోగ్యం పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకనే తరచుగా వేటకెళ్ళేవాడు అడవికి, అలాగే వ్యాయామం చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఆయనకున్న అభిరుచుల్లోని ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం పూట పడవలో ప్రయాణం చేసి వెళ్ళేవాడు. అయితే ఒకసారి ఏమైందంటే ఆ నదిలోని పైనుంచి వరదలొచ్చి నది పొంగి ఉధృతమైంది. దాంతో తను పడవ నడపడం క్షేమకరం కాదని మంత్రులు సలహా ఇచ్చారు. అందుకని రాజుగారు ఏం చేశారు, మహామంత్రి, నేను పడవలో కూర్చొని ప్రయాణం చేస్తాను ప్రతిరోజు సాయంత్రం, కానీ పడవ నడిపే ఒక నిపుణుడైన వాడిని ఏర్పాటు చేయండి అని అన్నాడు. అంటే సరే మహారాజా, అలాగే అని చెప్పేసి మంత్రి ఏం చేశాడంటే సైన్యాధిపతికి ఆదేశం ఇచ్చాడు. చాటింపు వేయించారు రాజ్యంలో. పడవ నడపడంలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళందరూ రావాల్సిందోహో అని బోలెడు మంది ఇచ్చారు. ఆ పడవ నడిపే వాళ్ళకి రకరకాల పోటీలు పెట్టారు, పడవ పందాలు పెట్టారు. పెట్టి వాళ్ళలోంచి ఇద్దరిని ఎంపిక చేశారు. ఇద్దరిని ఎంపిక చేసి ఆ ఇద్దరిని మహామంత్రి దగ్గరికి పంపించాడు సైన్యాధిపతి. మహామంత్రి వాళ్ళని మళ్ళీ ఒకసారి పరీక్షించి వాళ్ళిద్దరిని తీసుకొని మహారాజు దగ్గరికి వచ్చాడు. మహారాజా, వీళ్ళిద్దరూ పడవ నడపడంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు అని చెప్పాడు. ఏంటి ఇద్దరిలో ప్రత్యేకత ఏంటి అని అన్నాడు. ఈ మొదటివాడు ఉన్నాడే, అతను పడవ నడపడంలోని ప్రావీణ్యం ఉండటమే కాకుండా గజ ఈతగాడండి. ఏదైనా ప్రమాదం కలిగినప్పుడు ఈత కొట్టి ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని రక్షించే సామర్థ్యం ఉన్నవాడు ఈ మొదటివాడు. తర్వాత రెండోవాడు పడవ నడపడంలో అద్భుతమైన ప్రావీణ్యం ఉంది, చాలా జాగ్రత్త కలవాడు, ఇతనికి ఈత రాదు. అంచేత వీళ్ళిద్దరిలోని మీకు ఇష్టమైన వాళ్ళని ఎంపిక చేసుకోండి అని అన్నాడు. మహామంత్రి వాళ్ళల్లోని ఈ పడవ నడపడంలో ప్రావీణ్యం ఉన్నవాడు, అలాగే ఈత కొట్టడంలోని నైపుణ్యం ఉన్నవాడు అయిన వాడిని కాకుండా ఒక్క పడవ నడపడంలో నైపుణ్యం ఉన్నవాడినే నేను ఎంపిక చేసుకున్నాను, అతన్ని నా పడవ నడపడానికి పెట్టండి అని అన్నాడు. మహారాజా, అదేంటి, అతనికి రెట్టింపు నైపుణ్యం ఉంది కదా అంటే రాజు పకాలను నవ్వాడు. మహామంత్రి, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వాడు గజయితగాడు అవడం వల్ల వాడు అశ్రద్ధగా పడవ నడుపుతాడు. ఏదైనా ప్రమాదం వస్తే దూకి ఈత కొట్టి తను తప్పించుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటాడు తప్ప నన్ను రక్షించే ఆలోచన తక్కువగా ఉంటుంది. అదే ఈ పడవ నడిపే నైపుణ్యం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడికి ఈత రాదు కాబట్టి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయంతో జాగ్రత్తగా పడవ నడిపి నన్ను సురక్షితంగా ఒడ్డుకి చేర్చగలడు. అందుకనే వీడే నాకు సరైన వాడు అని రాజు మంత్రికి నచ్చజెప్పాడు. రాజుగారి దూరాలోచనకి అతని తెలివితేటలకి మహామంత్రి ఆనందపడి అలాగే మహారాజా అని చెప్పేసి ఆ పడవ నడపడంలో నైపుణ్యం ఉన్నవాడిని మాత్రం రాజుగారి పడవ నడపడానికి ఏర్పాటు చేశాడు. ఇలాగా
ఏదైనా సరే విషయాన్ని దూరదృష్టితో ఆలోచించడం, ఇంగిత జ్ఞానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ కథ వల్ల మనకి అర్థమవుతుంది. అంచేత పిల్లలకి దూరదృష్టిని అభివృద్ధి చేయాలన్నా, ఆలోచన శక్తిని పెంపొందించాలన్నా ఇలాంటి మంచి కథలు పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పిల్లలకి చక్కటి కథలు చెప్పడం వల్ల భాష పట్ల గౌరవం, ప్రేమ పెరుగుతాయి. అందుకనే పిల్లలకి చక్కటి కథలు చెప్పండి, వాళ్ళ భాషాభివృద్ధికి దోహదం చెయ్యండి. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. ఎటు నుంచి చదివినా అధికమే వస్తుంది. ఏ విరివి, బి గరగ, సి జలజ, డి మిసిమి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం విరివి అయితే ఏ, గరగ అయితే బి, జలజ అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఎటు నుంచి చదివినా అధికమే వస్తుంది. ఏ విరివి, బి గరగ, సి జలజ, డి మిసిమి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం విరివి అయితే ఏ, గరగ అయితే బి, జలజ అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా, ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి ఆధునిక వేమన శతకం నుంచి ఒక చమత్కారమైన పద్యం చెప్పుకుందాం. సాధారణంగా సభల్లో ముఖ్య అతిథులుగాను, అతిథులుగాను, వక్తలుగాను వచ్చి మాట్లాడే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో ఆయన చమత్కారంగా ఓ పద్యంలో చెప్పారు. ఊకదంపు మాటలు బుసుపోకకు చెప్పి పనియునున్నదంచు పారిపొమ్ము, పనులు లేని వారు పాపమా శ్రోతలే, విశ్వదాభిరామ వినురవేమ. సాధారణంగా సాహిత్య సభల్లో, ఈ సాంస్కృతిక సభల్లో కూడా వక్తలు ఉంటే వీళ్ళు ఎలా ఉంటారంటే విచిత్రంగా, పిలవకపోతే మమ్మల్ని పిలవట్లేదంటారు, పిలిస్తే వారి ఉపన్యాసం వరకే వారు ఉంటారు, అయిపోగానే వెళ్ళిపోతారు. పోనీ వారి ఉపన్యాసానికి ఏమైనా 4 ఉపన్యాసాలు పెట్టనేస్తారంటే కుదరదండి, మాది ముందు పెట్టేయండి అంటారు. ఉద్దేశం ఏమిటంటే మన మాటలు చాలా గొప్పవి, అవి అందరూ వినాలి, ఇంకెవరి మాటలు మనం వినక్కర్లేదు. దీని మీద ఆయన వ్యంగ్యంగా చెబుతున్న మాట ఏమిటంటే, ఒకదంపు మాటలు బుసుపోకకు చెప్పి, అవే మాటలు ఎప్పుడు చూసినా ఆ అనుప్రాసతో ఉన్న మాటలు చదువుతారు కొందరు. ఈ ప్రతి సభలోనూ అవే, ఇంకా ఎందుకంటే ఓసారి చప్పట్లు కొట్టారు వారికి, అది ప్రేక్షకులు చేసిన తప్పు. అలాగా ఒకదంపు మాటలు అదే రకంగా ఉబుసుపోక ఏదో కాలక్షేపానికి చెప్పినట్టు చెప్పి అయిపోయాక, నాకు అత్యవసరమైన పని ఉంది, ఈ సభ వారు పిలిచారని తప్పనిసరి వచ్చాను. లేదు, పిలిపించుకుని వచ్చిన వాళ్ళే చాలామంది ఎక్కువ, ఇందులో పిలవకపోతే మర్నాడు ఫోన్ చేసి అడిగేవాళ్ళు కూడా ఎక్కువ. ఇదో నాటకం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోవడం. అందుకని ఆయన వ్యంగ్యంగా ఏమంటున్నారంటే, పని ఉన్నదంచు పారిపోము, నీ ఇష్టం వచ్చింది ఏదో 10 నిమిషాల్లో పావుగంట మాట్లాడిన తర్వాత పని ఉందని చెప్పి వెళ్ళిపో, పనియు లేని వారు పాపమా శ్రోతలే. ఏ పనులు లేకుండా ఖాళీగా వచ్చి కూర్చున్న వాళ్ళు శ్రోతలే కదా అంటున్నారు. ఇదే మనం గ్రహించాలి, వక్తలమైన శ్రోతలమైన. అనవసరంగా సభలకు వెళ్ళి కూర్చోవద్దు, ఉపయోగపడే సభ అంటేనే వెళ్ళాలి. ఏదో ఒక పద్ధతికి కట్టుబడి ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయడం, మనమే ప్రధానం అనుకోవడం పొరపాటు. దాన్నే వ్యంగ్యంగా ఇక్కడ రామబ్రహ్మం గారు చెప్పారు. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, చీచి అన్నా అదే నోరు, శివశివ అన్నా అదే నోరు అంటారు. ఇటువంటి సామెతల్లో ఏదో చమత్కారంతో పాటుగా గొప్ప వేదాంతపరమైన సందేశం కూడా ఉంటుంది. నోరు ఒక్కటేనండి, దాని దోషం ఏమీ లేదు. దాంతోనే మనం రకరకాల తిట్టు పదాలు వాగుతూ ఉంటాం. దాంతో నమశివాయ అనద్దని ఎవరన్నా చెప్పారా? రామరామ అనద్దని ఎవరన్నా చెప్పారా? కృష్ణ కృష్ణ అనద్దని చెప్పారా? నిజానికి మన సంస్కృతి ఎంత గొప్పది అంటే, చెడ్డ మాట విన్నప్పుడు కూడా కృష్ణ కృష్ణ, రామరామ, శివ శివ అంటారు. దాన్ని కూడా మంచిగా మార్చేసుకోవడం అన్నమాట. సర్వం భగవన్మయం, సర్వం కల్విదం బ్రహ్మ తను మనోమయం అని చాందోగ్యోపనిషత్తులో చెప్పినట్టే. అందుకని వీటి దోషము లేదు, ఉపయోగించుకునే వాళ్ళ దోషమే. కత్తి చెడ్డదంటే ఎలాగా? దాంతోనే కదా కూరగాయలు కోసుకునేది, మరి ఇంకేదో చేస్తానంటే. అంచేతను చీచి అన్నా అదే నోరు, శివశివ అన్నా అదే నోరు. అంచేత ఏదైనా సరే నువ్వు సరిగ్గా వాడుకుంటే బాగుంటుంది అని జీవితంలో మనకి గొప్ప సందేశాలు ఇస్తుంది. ఎందుకంటే అదే మనుషులు, అదే రకమైన వస్తువులతో మనం వ్యవహారాలు సాగిస్తూ ఉండాలి.
ఊరికే ఆ వస్తువులని ఆ మనుషుల్ని తప్పుపట్టడం కంటే వాళ్ళని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నామేమో, దేనికి ఉపయోగించుకోవాలో మనకు తెలియడం లేదేమో అని ఆలోచిస్తే అదే నోటితో శివశివ అనొచ్చు, చేతకాకపోతే అదే నోటితో చీచి అని ఫలితాలు అనుభవించవచ్చు. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం నీ మత్సమాయ అంటారు. ఏమిటి మత్సమాయడం? అడవి దుప్పికి మత్సలు ఉంటాయి, మాయలేడి మత్సలు అంటే అవే ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే మనకి ప్రాణాంతకంగా పరిణమించే పాము కాటు దానికి వైద్యం. ఆ దుప్పిని కనుక ఎక్కడైనా అడవిలో పాము కాటేస్తే కాసేపు ఏదో కొంచెం అది ఇబ్బంది పడచ్చు, కానీ ఒక మచ్చ మాసిపోతుంది. దాని ఒంటి మీద ఉండేటువంటి మచ్చల్లో ఒక మచ్చ మాసిపోతుంది, అంతకుమించి ఏమీ కాదు. పైగా మచ్చమాయడం అనేది కోరుకోవలసింది. అంచేత లోకంలో కూడా ఎవరైనా ఆటుపోట్లకు బాగా తట్టుకుని ఎత్తుపల్లాలను ఎదుర్కొని జీవితంలో స్థిరంగా నిలబడిన వాడిని నీ మత్సమాయ అంటారు. అందుకని అడవి దుప్పికి పాము కాటు వల్ల మత్సమాసినట్టే లోకంలో ఎవరైనా సరే ఎన్ని దెబ్బలు తిన్నా సరే వైభవంగా తట్టుకుని అలా నిలబడగలిగితే నీ మత్సమాయ అంటారు వెంటనే. అలా వచ్చింది ఈ జాతీయం. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. భార్య మీద కోపం వస్తే ఏ దేశం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేదాన్ని ప్రసిద్ధ తత్వవేత్త ఓషో చాలా చమత్కారంగా చెప్పాడు. భార్య మీద కోపం వస్తే ఇంగ్లీష్ వాడు ఓ చొక్క వేసేస్తాడట, ఫ్రెంచ్ వాడు ప్రియురాల దగ్గరికి వెడతాడట, అమెరికా వాడు న్యాయవాదిని సంప్రదిస్తాడట, ఆస్ట్రేలియా వాడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోతాడట, జర్మనీ వాడు యుద్ధానికి వెడతాడట, గ్రీసు వాడు సముద్ర తీరానికి వెడతాడట, జపాన్ వాడు ఆత్మహత్య చేసుకుంటాడట, భారతీయుడు మాత్రం గుడిమెట్ల మీద కూర్చుంటాడట. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నిజానికి అన్నిటికంటే గొప్పది గుడిమెట్ల మీద కూర్చోడు. తగాదా వస్తే వచ్చింది, కోపం వస్తే వచ్చింది, వారిది తప్పు కావచ్చు, వీరిది తప్పు కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. గుడిమెట్ల మీద కూర్చుంటే ఆ దేవతా విగ్రహాలు, ఆ ప్రశాంతమైన వాతావరణం, పైన పావురంగూళ్ళు, చిలకలు, పావురాలు వచ్చి వాళ్తూ ఉండడం, కువ్వధ్వని, సాయంకాలపు సమయం అందులో లేదు, ఉదయం సమయం, ఎప్పుడైనా పర్వాలేదు, దేవాలయానికి ఎప్పుడైనా పర్వాలేదు. మొత్తం మీద దైవతత్వాన్ని గురించి ఆలోచించవలసి రావడం, తప్పనిసరిగా బ్రహ్మసత్యం, జగన్మిథ్య లాంటివి ఏవో అనిపించడం, వీటిలో ఆ కోపం సమసిపోవడమే కాకుండా తత్వం అర్థం అవ్వడం కారణంగా ముందు తగాదాలు రాకుండా ఉండే అవకాశం ఉంది. అందుకని యుద్ధానికి వెళ్ళడం కంటే, ఇంకేదో దుర్వ్యసనాల పాలవడం కంటే, ప్రతిదానికి విడాకుల కోసం ప్రయత్నించడం కంటే, సముద్ర తీరానికి వెళ్ళి అలా ఏడుస్తూ కూర్చోవడం కంటే, దీనికంటే కూడా గుడిమెట్ల మీద కూర్చోవడమే గొప్ప విషయం అన్నారు. చమత్కారంలోనే ఎంత పురస్కారం ఉందో గమనించండి. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. ఎటు నుంచి చదివినా అధికమే వస్తుంది. ఏ విరివి, బి గరగ, సి జలజ, డి మిసిమి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం విరివి అయితే ఏ, గరగ అయితే బి, జలజ అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఎటు నుంచి చదివినా అధికమే వస్తుంది. ఏ విరివి, బి గరగ, సి జలజ, డి మిసిమి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం విరివి అయితే ఏ, గరగ అయితే బి, జలజ అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎడతెరిపి లేకుండా మాట్లాడే వారిని వసపిట్ట అంటారు. కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత ఎన్నం వెంకటేశ్వర్లు, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.